తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై సిట్ దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం నెయ్యి సరఫరా చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీతో పాటు బోలేబాబా డైరీ, వైష్ణవి డైరీకి చెందిన ప్రతినిధులను అరెస్టు చేసింది. వారిని 3 రోజులుగా తిరుపతిలో విచారించిన సిబిఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభుత్వ నేతృత్వంలోని సిట్ ప్రత్యేక బృందం విచారించింది. వారు విచారణకు సహకరించడం లేదనే ఆరోపణలతో పాటు కల్తీ నెయ్యి ఘటనలో వారి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో నలుగురిని అదుపులోకి తీసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మురళి మనకు అందుబాటులో ఉన్నారు. మురళి, హరీష, మీరు అన్నట్లుగా తీగలాగితే డొంకంతా కదిలినట్లు ఈ కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్టు మరిన్ని విషయాలు వెలుగులోకి తీసుకువచ్చింది. గడిచిన నెల రోజులుగా ఈ వ్యవహారం పైన సిట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం ముమ్మరంగా గాలిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి ఒక నలుగురిని నిన్న సాయంత్రం నలుగురిని అరెస్ట్ చేసింది. ఇందులో ప్రధానంగా ఏదైతే ఉన్నారో డైరీకి సంబంధించిన ఏఆర్ డైరీకి సంబంధించిన ఎండి, అట్లాగే వైష్ణవి డైరీకి సంబంధించిన ఒక సిఈఓ, ఇంకా ఉత్తరాఖండ్లోని రూర్కేలో ఉన్న బోలే బాబా డైరీకి సంబంధించిన మరో 2 ప్రతినిధులు, మొత్తం 4 ప్రతినిధులని ప్రత్యేక దర్యాప్తు బృందం నిన్న అరెస్ట్ చేసి నిన్న రాత్రి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ 4 కూడా 14 రోజులు రిమాండ్ న్యాయమూర్తి విధించారు. ప్రధానంగా తీగలాగితే దొంకంతా కదిలినట్టు చాలా ఆసక్తికరమైన అంశాలు ఈ విషయంలో వెలుగు చూశారు. నిజానికి 10 లక్షల లీటర్ల నెయ్యి సరఫరా కాంట్రాక్టర్ను టీటీడీ నుంచి తమిళనాడు డిండిగల్కు చెందిన ఏఆర్ డైరీ సంస్థ దక్కించుకుంది. నిజానికి ఏఆర్ డైరీకి అసలు ఆ మాత్రం ఉత్పత్తి చేసే సామర్థ్యమే లేదని ప్రత్యేక దర్యాప్తు బృందం నిగ్గు తేల్చింది. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళే ఆశ్చర్యపోయారు. అసలు మీరు ఇన్ని లక్షల లీటర్లు ఎలా ఉత్పత్తి చేస్తారంటే, అసలు విషయం ఏంటంటే ఏఆర్ డైరీ సంస్థ తిరుపతి సమీపంలో కాళహస్తి వద్దున్న వైష్ణవి డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేస్తోంది. చివరకు సిట్టు బృందం వైష్ణవి డైరీ వద్దకు వచ్చినప్పుడు నిజం వారికి కూడా అట్లాంటి సామర్థ్యం లేదు. చాలా చిత్రంగా వారు కూడా ఉత్తరాఖండ్లో రూర్కీలో ఉన్న బోలే బాబా డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేస్తున్నారు. అంటే ఉత్తరాఖండ్లో తయారవుతున్న ఆ కల్తీ నెయ్యి తొలుత వైష్ణవి డైరీకి, వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీకి, ఏఆర్ డైరీ నుంచి తిరుమల కొండకు సప్లై అవుతుంది. ఇది పూర్తిగా కాంట్రాక్టు నిబంధనలకు పూర్తిగా చట్ట విరుద్ధమైన పని ఇది. ఎందుకంటే ఉత్తరాఖండ్లో ఉన్న బోలేబాబా డైరీ కల్తీ నెయ్యికి పేరెన్నికైన సంస్థగా పేరుంది. వారు ఒక పెద్ద మాఫియా నడుపుతుంటారన్న సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో కల్తీ నెయ్యి విషయంలో చాలా ఆసక్తి అంశాలంతా కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి. అసలు ఎలా దక్కించుకున్నారు, వైష్ణవి డైరీ ఎందుకు వాళ్ళకి ఇచ్చింది, అంటే వైష్ణవి ఏఆర్ డైరీ సంస్థ పూర్తిగా ఒక బినామీ సంస్థగా మారిపోయి తెర వెనుక కథ నడిపిందంతా కూడా ఉత్తరాఖండ్కు చెందిన డైరీ, అట్లాగే వైష్ణవి డైరీ. ఈ మొత్తం వ్యవహారంలో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ప్రస్తుతానికైతే 4 అంటే ఈ 3 డైరీలకు చెందిన 4 ప్రతినిధులు సిబిఐ, ఏదైతే సిట్టుతో ఏర్పాటైన సిబిఐ రాష్ట్ర ప్రభుత్వ జాయింట్ బృందం అరెస్ట్ చేసింది. ఇందులో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉంది. హరీష, మురళి, నిందితుల్ని కోర్టులో ప్రవేశపెట్టారా? రైట్. తిరుపతి మున్సిఫ్ కోర్టు జడ్జి ఎదుట ఆ నిందితులను పోలీసులు అయితే హాజరుపరిచినట్లుగా సమాచారం అందుతోంది. ఈ నెల 20 వరకు నిందితులకు రిమాండ్ విధించారు. తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంలో 4 అరెస్ట్ చేశారు. అలాగే మరిన్ని అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.